మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కవితను మరో 5 రోజులు కస్టడీ కావాలని ఈడీ తరపు న్యాయవాది జోయాబ్ హుసేన్ కోరారు. 4 స్టేట్మెంట్ గురించి కవితను అడిగామని, కవిత ఈడీ విచారణకు సహకరించడం లేదన్నారు. కిక్ బ్యాక్స్ గురించి, ఫోన్ల డేటా డిలీట్, కుటుంబ ఆదాయపు పన్ను, వ్యాపారాల వివరాలు అడిగామన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు. రేఖా శరణ్ కి సంబంధించి సమాచారం ఇవ్వడం లేదని తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, చెప్పండి. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే అరెస్టు చేశారు ఈడీ అధికారులు కవితను. అయితే మరి విచారణ ఏ విధంగా కొనసాగింది? విచారణలో కవిత సహకరించారా? ఇటు ఈడీ అడిగిన ప్రశ్నలేంటి? దానికి సమాధానాలు వచ్చాయా? వెలుగులోకి వచ్చిన అంశాలేంటి? అశోక్, చెప్పండి. కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కవితను మరో 5 రోజులు కస్టడీ కావాలని ఈడీ తరపు న్యాయవాది జోయాబ్ హుసేన్ కోరారు. 4 స్టేట్మెంట్ గురించి కవితను అడిగామని, కవిత ఈడీ విచారణకు సహకరించడం లేదన్నారు. కిక్ బ్యాక్స్ గురించి, ఫోన్ల డేటా డిలీట్, కుటుంబ ఆదాయపు పన్ను, వ్యాపారాల వివరాలు అడిగామన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు. రేఖా శరణ్ కి సంబంధించి సమాచారం ఇవ్వడం లేదని తెలిపారు. కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కవితను మరో 5 రోజులు కస్టడీ కావాలని ఈడీ తరపు న్యాయవాది జోయాబ్ హుసేన్ కోరారు. 4 స్టేట్మెంట్ గురించి కవితను అడిగామని, కవిత ఈడీ విచారణకు సహకరించడం లేదన్నారు. కిక్ బ్యాక్స్ గురించి, ఫోన్ల డేటా డిలీట్, కుటుంబ ఆదాయపు పన్ను, వ్యాపారాల వివరాలు అడిగామన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు. రేఖా శరణ్ కి సంబంధించి సమాచారం ఇవ్వడం లేదని తెలిపారు. కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కవితను మరో 3 రోజుల కస్టడీకి ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈడీ తరపు న్యాయవాది జోయాబ్ హుసేన్ కోరిక కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. 4 స్టేట్మెంట్ గురించి కవితను అడిగామని, కవిత ఈడీ విచారణకు సహకరించడం లేదన్నారు. కిక్ బ్యాక్స్ గురించి, ఫోన్ల డేటా డిలీట్, కుటుంబ ఆదాయపు పన్ను, వ్యాపారాల వివరాలు అడిగామన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు. రేఖా శరణ్ కి సంబంధించి సమాచారం ఇవ్వడం లేదని తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, చెప్పండి. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత విచారణ ఏ విధంగా కొనసాగింది? ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఈడీ కస్టడీ నిధులతో ముగిసింది. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు మరో 5 రోజుల పాటు ఈడీ కస్టడీ ఇవ్వాలంటూ ఆమెను కోర్టులో హాజరుపరిచారు. సో ఇరుపక్షాల వాదనలను విన్న రౌస్ అవెన్యూ సిబిఐ స్పెషల్ కోర్టు మరో 3 రోజుల పాటు ఈడీ కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కవిత తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. మరోపక్క ఈడీ తరపు న్యాయవాది జోయాబ్ హుసేన్ వాదనలు వినిపించారు. సో కవిత ఈడీ విచారణకు సహకరించడం లేదు, సో కాబట్టి మరి కొన్ని రోజులు ఈడీ కస్టడీ పొడిగించాలంటూ ఆయన వాదనలు వినిపించారు. అదేవిధంగా 4 స్టేట్మెంట్ గురించి కవితను అడిగాము. సో 4 అయితే ఎవరైతే గతంలో
ఇదే కేసులో విచారణకు అరెస్ట్ అయిన అభిషేక్ బోయిన్పల్లి, విజయ్ నాయర్, శరత్చంద్రారెడ్డి, రాఘవరెడ్డి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ ఆధారంగా కవితను కొన్ని క్వశ్చన్స్ వేసినట్టు తెలుస్తుంది. కానీ వాటికి ఆమె సమాధానం ఇవ్వలేదు. సో కిక్ బ్యాక్ ద్వారా ఏదైతే డబ్బులు ముడుపులు వ్యవహారం జరిగిందో వాటి గురించి కూడా ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నిస్తే దానికి సమాధానం ఇవ్వలేదంటూ ఈడీ న్యాయవాదులు కోర్టులో వాదనలు తెచ్చారు. ఆ విధంగా ఫోన్ లో ఏదైతే గత సంవత్సరము 3 రోజుల పాటు ఆమెను సుదీర్ఘంగా విచారించింది. ఆ సందర్భంగా ఫోన్లు ఏదైతే రికవరీ చేశారో ఆ డేటాకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా కవితను ప్రశ్నించగా వాటిని కూడా సమాధానం ఇవ్వలేదు. అదేవిధంగా కుటుంబ ఆదాయ పన్ను, వ్యాపార వివరాలు కూడా అడిగారు. కానీ ఇప్పటి వరకు ఆమె ఇంతవరకు వాటి గురించి కూడా సమాధానం ఇవ్వలేదంటూ వాదనలు వినిపించారు. సో ఏదైతే రేఖా శరణ్ సంబంధించిన సమాచారం, సమీర్ మహేంద్రుడు కూడా కవిత బినామీగా ఉన్నారు. సమీర్ మహేంద్రుడే ఈ ఇండో స్పిరిట్ సంబంధించిన అధినేత. ఆయన నుంచి ఈ లావాదేవీలు జరిగాయి. ఇండో స్పిరిట్ లో కవిత 30% భాగస్వామిగా ఉంది. సో వాటికి సంబంధించిన ఢిల్లీలోని చాలా వరకు బ్రాంచుల్లో లిక్కర్ ఏదైతే ఉన్నాయో 32 శాఖల వారీగా ఉన్నాయి. అక్కడ మొత్తం వివిధ సెక్టార్లలో ఆ లిక్కర్ నడుపుతా వ్యవహారాలు జరిగాయి. సో వాటికి సంబంధించిన వ్యవహారాలన్నీ సమీర్ మహేంద్ర వెళ్తారు కాబట్టి ఇప్పుడు సమీర్ మహేంద్ర ఇంట్లో కూడా సోదాలు జరిపాము. వాటిపైన కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. సో కవిత తరపు న్యాయవాది కూడా ఈ సందర్భంగా జోక్యం చేసుకుంటూ కవిత ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు కవిత డాక్యుమెంట్స్ ఎలా ఇస్తారంటూ ఆయన ప్రశ్నించారు. సో ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు ఈడీ న్యాయవాదులు చెప్పారు. ఆమెకు వారం రోజుల నుంచి విచారిస్తున్నాము, కానీ సరైన సమాధానం చెప్పట్లేదు, కేసు పురోగతికి ముందుకు పోవట్లేదు. ఈ సందర్భంలోనే కవితతో పాటు అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే మొన్న 2 రోజుల క్రితం అరెస్ట్ అయ్యారో ఇద్దరిని కలిపి విచారించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరో 5 రోజులు అవసరం ఉంటుంది ఈడీ కస్టడీ అని న్యాయవాది ప్రస్తావించారు. కానీ కోర్టు 5 రోజులకు అనుమతి ఇవ్వలేదు, కేవలం 3 రోజుల సమయం ఇచ్చింది. సో ఈ 3 రోజుల్లో వీళ్ళందరినీ కలిపి మరోసారి ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. ముఖ్యంగా కవితకు సంబంధించిన సౌత్ గ్రూప్ ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కవిత ముందు కూర్చోబెట్టి వాళ్ళందరినీ ఒకేసారి ప్రశ్నించే అవకాశం ఉంది ఈడీ అధికారులు. మరోపక్క కేజ్రీవాల్ ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన్నే పాలసీ మేకింగ్ డిసిషన్ తీసుకున్నారు కాబట్టి అతను కూడా కవితతో పాటు కూర్చోబెట్టి ఇద్దరిని విచారించే అవకాశం ఉంది. సో వాటి ఏదైతే కవితకు సంబంధించిన కుటుంబ సభ్యుల వివరాలు కూడా తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యుల ఇంట్లో కూడా ఇప్పటికీ పోలీసులు కానీ అంటే ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు కాబట్టి వాటిపైన కూడా విచారించాల్సిన అవసరం ఉంటుంది. పెద్ద ఎత్తున డాటా రికవరీ చేశాము. ఆ డాటాలో ఉన్న అంశాలన్నింటినీ కవితను ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సౌత్ గ్రూప్ లో ప్రధానంగా కవిత పేరే వినిపించింది. కవితని ప్రధానంగా ఉంది. డబ్బుల వ్యవహారంలో 100 కోట్లు ముడుపులు, అందులో 45 కోట్లు గోవాకు తరలింపు, హవాలా రూపంలో అభిషేక్ బోయిన్పల్లి సౌత్ గ్రూప్ ఇన్వాల్వ్ ఉంటే విజయ్ నాయర్ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రతినిధిగా ఉన్నారు. వీళ్ళిద్దరూ ప్రధానంగా మధ్యవర్తిత్వం వహించారు కాబట్టి వీళ్ళను గతంలోనే విచారించాం. వాళ్ళు అప్రూవర్ గా మారి చాలా విషయాలు ఈడీ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. వాళ్ళంతా వీడియో ద్వారా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డులు కూడా ఉన్నాయంటూ ఈడీ కోర్టు ముందు ప్రస్తావించింది. సో వీటన్నిటిని విన్న ధర్మాసనము మరో 3 రోజుల పాటు ఈడీ కస్టడీ పొడిగించింది. సో ఈ కేసులో అయితే ఇప్పటికీ వీళ్ళిద్దరు చివరి అంటే ప్రధానంగా అయితే అరవింద్ కేజ్రీవాల్ కవితనే ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు కాబట్టి ఇద్దరిని కలిపి కూడా విచారించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ అశోక్.